సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కార్యసాధన ఎవరన్నా చెయ్యాలి అనుకుంటే మీకు మీ దైనందిక జీవితంలో కనపడేటువంటి నిత్య సమస్యలే మీ వ్యాపార మార్గానికి ఒక దారి చూపిస్తాయి. ఒక వ్యక్తికి గౌరవం పొందాలంటే ధర్మ మార్గంలో మాత్రమే సాధ్యం. అది కూడా మీరు ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి నేర్చుకోండి అని చెప్తా ఉన్నారు. గుంటూరు జనరల్ హాస్పిటల్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటే నిస్వార్థంగా పనిచేస్తారని చూస్తే తులసి రామచంద్ర ప్రభు గారి పేరు చెప్పారు నాకు. అంటే నేను నా ఒక్కడికే నేను అడిగిన ద్వారా 10 కోట్ల రూపాయలు సహాయం చేశారు మనిషి. కాబట్టి వారికి వ్యక్తిగతంగా గుంటూరు ప్రజల తరపున అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను టైం అనేది ఎవరికైనా కూడా 24 గంటలే ఉంటుంది. ఒక దాంట్లో మీరు వేస్ట్ చేస్తే ఇంకో నేర్చుకునే సమయాన్ని కోల్పోతారు. నిత్యం కూడా ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ లాగా ఉండాలి. మీరు చదువుకునే మీ సబ్జెక్ట్ ఒకటి ఓన్లీ పార్ట్ మాత్రమే. మీరు చదవాల్సింది జీవితాన్ని, అందరినీ కలుపుకోయే విధానం. ఒక నిత్య నూతన విద్యార్థిలాగా ముందుకు వెళ్తే జీవితంలో కూడా సాధించలేనిదంటూ ఏమీ కూడా లేదు. దానికి నేను కూడా ఒక ఉదాహరణ. పేదరికం అనేది అడ్డు కాదండి, భాష అడ్డు కాదు, ఏది అడ్డు కాదు. మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే 3 ఎథిక్స్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, మీకు ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఈ 3 కనుక ఉంటే నేను చెప్తున్నాను మీకు ఏది కూడా అడ్డు రాదు. అది ఒక నేచర్ లో ఉండేటువంటి పరిస్థితి. అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.